మనం జీవితంలో ఎన్నెన్నో నిర్ణయాలు చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా పాత సంవత్సరం గతించిపోయి కొత్త సంవత్సరంలోకి వెళ్ళటానికి ముందు మనం చేసే నిర్ణయాల్లో కీలకమైనది ఏంటంటే ఆరోగ్యం గురించి. ఈ సంవత్సరం మనం ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాం, ఆరోగ్యం మీద దృష్టి ఉంచలేకపోయాం. అందుకే మనం కొన్ని రోగాల బారిన పడిపోయాం. అందులో కీలకమైంది ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ పెరిగిపోయాం. మనకి తినే తిండి మీద అవగాహన లేకుండా పోయింది. కనీసం వాటిని తినే విషయంలో మనం బాధ్యత లేకుండా ప్రవర్తించాం. ఏవి పెడితే అవి తినేసాం. ఉండాల్సిన బరువు కన్నా విపరీతంగా పెరిగిపోయాం. అందుకే ఈ సంవత్సరం ప్రారంభం నుండి నేను ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతాను, నేను వాకింగ్ చేస్తాను అని చాలామంది నిర్ణయం తీసుకుంటారు. ఇది సంతోషకరమైన విషయమే. అయితే నిర్ణయం తీసుకోవడంలో ఏమీ లేదు, దానిని అమలు చేయడంలోనే ఫలితం ఉంటుంది. సహజంగా నేను వాకింగ్ చేయాలి అని నిర్ణయం చేసిన వాళ్ళు చక్కగా షూ కొంటారు, తేలికపాటి వస్త్రాలు తీసుకుంటారు, నడక ప్రారంభిస్తారు. మంచిదే. అయితే దాన్ని కొనసాగించటంలో విఫలమైపోతారు. 1 నెల 2 నెలలు చేయగలుగుతారు. ఆ తర్వాత ఎందుకో చాలా కారణాలతో ఆ నడకను కొనసాగించలేరు. ఈ దినం ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మీరుంటే ఈ వీడియో మీ కొరకే. నడక శరీరానికి బహుళార్థక ప్రయోజనకరమైంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయం అందైనా అతి తేలిగ్గా చేయగలిగింది ఏదైనా ఉందంటే ఏరోబిక్ నడక, నడవడం. ఇది ఎంత ఆరోగ్యమో తెలుసా? ఒక రకంగా నడవడాన్ని సకల రోగ నివారిణి అని అనొచ్చు మనం. కాబట్టి బహుశా మీరు నడక ప్రారంభించి కొన్ని కారణాలతో మీరు నడక ఆపేస్తే ఈ వీడియో మీ కొరకే. ఈ వీడియో అంతా ఇందులో ఉన్న శ్రేష్టమైన సందేశం మీరు విన్న తర్వాత అసలు నడక ఎందుకు చేయాలి, చేయడం ద్వారా ప్రయోజనం ఏంటి, నడక ఎంత వేగంతో చేయాలి, ఎంత దూరం చేయాలి. ఈ మధ్యకాలంలో బహుళ ప్రజాదరణ పొందిన రోజుకి 10,000 అడుగులు 10,000 అడుగులు నడవడం ద్వారా శరీరానికి ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది. ఎన్నో రోగాలను మన శరీరం బారిన పడకుండా రోజుకి ఈ 10,000 అడుగులు అన్న ఈ కాన్సెప్ట్ చాలామంది దగ్గరికి ఈ సందేశం చేరిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ విషయం కూడా తెలుసుకుందాం. రోజుకు 10,000 అడుగులు ఖచ్చితంగా వేయాలా? 10,000 అడుగులు వేస్తేనే శరీరానికి ప్రయోజనం ఉంటుందా అన్న విషయం మనం నేర్చుకుంటాం. ఎవరైనా ఎక్కడైనా అనువుగా చేయగలిగిన వ్యాయామం నడక. కానీ పలు రకాల కారణాలతో మనమే సాకులు వెతుకుతాం. నాకు కుదరట్లేదు, నాకు నిద్ర చాలటం లేదు, పడుకునేటప్పటికి సమయం ఎక్కువ అవుతుంది, లేదా పనులన్నీ చక్కబెట్టుకునేటప్పటికి ఇంట్లోనే నాకు నడక సరిపోతుంది, ఆఫీసులో కుదరట్లేదు, నా పరిస్థితి మీకేం తెలుసు అని చాలామంది ఎందుకు నడవట్లేదు అంటే సాకులు వెతకడం. దీనివల్ల ఎంత ప్రమాదమో తెలుసా? నీ ఆరోగ్యాన్ని చేజేతులారా మీరే పాడు చేసుకుంటున్నట్టు. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, దీర్ఘకాలం మీరు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడం కొరకు మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే రోజు ఉదయాన్నే లేచి నడవడం. మీరు నడిచినంత కాలం, నడకను క్రమం తప్పకుండా జీవితంలో భాగంగా మీరు ఎంచుకున్నంత కాలం ఖచ్చితంగా నడవాలి అన్న తీర్మానం, దృఢ చిత్తం మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నంత కాలం ఏ అనారోగ్యాలు మీ దరిచారో మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మొట్టమొదట 10,000 అడుగులు నేటి ఆధునిక సమాజంలో తీవ్రమైన ఒత్తిడిలో కొనసాగుతున్న జీవనశైలి, రకరకాల కారణాలు, గతంతో పోలిస్తే నేటి దినాన మనిషికి శారీరక శ్రమ తక్కువైపోయింది. ప్రతి విషయానికి
యంత్రాల మీద ఆధారపడుతున్న మనిషి యాంత్రికంగా మారిపోయాడు. అందుకే దీంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. శరీరంలోకి వెళ్తున్న క్యాలరీస్ ఖర్చు తగ్గిపోయింది. అందుకే మనిషి విపరీతంగా లావు పెరిగిపోతున్నాడు, కొవ్వు పెరిగిపోతుంది, రకరకాల రోగాలు, చిన్నతనంలో బీపీలు, షుగర్లు, ఫ్యాటీ లివర్లు, గుండె జబ్బులు, అకాల మరణాలు. వీటన్నిటికీ నివారణ ఏమిటంటే నడవడమే. నడవడం మీకు దీర్ఘాయునిస్తుంది. నడక క్రమంగా మీ జీవితంలో ఖచ్చితంగా భాగంగా చేసుకోండి. 10,000 అడుగులు రోజు వేయాలా? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వాస్తవానికి రోజుకు 10,000 అడుగులు నడిస్తే హెల్త్కి మంచిదనే సలహా శాస్త్రవేత్తలు, నిపుణుల నుంచి వచ్చింది కాదు. ఈ 10,000 అడుగులు అన్న కాన్సెప్ట్ 1964 టోక్యో ఒలింపిక్స్కు ముందు జపాన్కు చెందిన గడియారాల కంపెనీ యమాసా తన ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఈ కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఈ యమాసా తమ ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఇది ఒక డివైజ్ లాంటిది అనమాట. ఈ జపనీస్ కంపెనీ 1964లో ఇది పెడోమీటర్ను తయారు చేసి దీన్ని నడుం కట్టుకొని వాకింగ్ చేయడం ద్వారా మనం ఎంత వాక్ చేశామో, ఎంత నడిచామో, ఎన్ని అడుగులు వేసామో మ్యాన్ పోకీ అనే ఈ పరికరం, ఇది పెడోమీటర్ అనమాట, అందులో రికార్డ్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని అడుగులు వేసామో. ఇది మెటల్ బాల్తో ఉండే ఒక లెక్కింపు డివైస్. దాన్ని మనం నడుం కట్టుకొని నడవడం ద్వారా మనం ఎంత నడిచాము, ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి. 1964లో ప్రారంభమైన ఒక విప్లవం లాంటి ఈ 10,000 అడుగులు నేటికి కూడా బహుళ ప్రజాదరణ నొందింది. 10,000 అడుగులు వేయండి, ఆరోగ్యంగా ఉండండి. 10,000 అడుగులు వేయండి, రోగాల బారిన పడకండి. 10,000 అడుగులు వేయండి, దీర్ఘకాలిక రోగాల నుంచి భద్రత నొందండి. అప్పటి నుంచి బహుళ ప్రాచుర్యం నొందింది ఈ 10,000 అడుగులు. రోజుకు 10,000 అడుగులు అనే కాన్సెప్ట్ గత సంవత్సరం అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, పోలాండ్స్కు చెందిన లార్డ్జ్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనాన్ని ప్రచురించాయి. ఇందుకోసం దాదాపు 2,26,000 మందితో 17 వేరువేరు పరిశోధనలు నిర్వహించారు. ఈ క్రమంలో రోజుకి ఎంతసేపు నడవాలి అన్న ప్రశ్నకు ఈ పరిశోధనలో రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. మనం వేసే అడుగుల సంఖ్యను బట్టి వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆ పరిశోధనలో వెల్లడైంది. రోజుకు దాదాపు 4,000 అడుగులు నడవడం ద్వారా అకాల మరణాలను అడ్డుకట్ట వేయచ్చు. ఆల్జిమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధిక బరువును, ఊబకాయాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ సమస్యలను దూరం చేస్తుందని కనుగొన్నారు. రోజుకు 2,500 అడుగులు నడిస్తే గుండె సంబంధిత జబ్బులతో అకాల మరణాలను తగ్గించడానికి అవకాశం ఉంది. రోజుకు 1000 అడుగులు చొప్పున నడకను అదనంగా పెంచుకుంటూ పోతే గుండె జబ్బుల ద్వారా వచ్చే మరణాలను దాదాపు 15% తగ్గించవచ్చని ఆ పరిశోధనలో తేలింది. 500 అడుగులు చొప్పున పెంచుకుంటూ పోతే గుండె సంబంధిత వ్యాధులను దాదాపుగా 7% మేర తగ్గుతాయని పరిశోధనలో తేలింది. 60 ఏళ్లు దాటిన ప్రతి వారు రోజుకి కనీసం 6,000 అడుగుల నుండి ప్రారంభించి క్రమక్రమంగా 10,000 అడుగులకు చేరుకొని నడిస్తే అకాల మరణాలు దాదాపు 40% మేర తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది. రోజుకు 10,000 అడుగులు నడిస్తే డిమెన్షియా, దాదాపు 18 రకాల క్యాన్సర్లను ఆ ప్రభావం నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చని జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ న్యూరాలజీ జనరల్ ప్రచురించింది. ఈ అధ్యయనం యూకే బయోబ్యాంక్ నుండి 40-79 ఏళ్ల మధ్య వయసు గల దాదాపు 78,500 మంది నుండి డేటా సేకరించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. రోజు నడిస్తే గుండె జబ్బులు, స్ట్రోక్స్ వల్ల వచ్చే మరణాలు, టైప్ 2 డయాబెటీస్, అధిక కొలెస్ట్రాలు,
కీళ్ళు కండరాల అసౌకర్యాన్ని తొలగించడం, హైపర్ టెన్షన్ వంటి సమస్యలను కంట్రోల్ చేయడం, రెగ్యులర్ వాకింగ్ ద్వారా ఎముకలు, కీళ్ళు, కండరాలు బలం నొందడం, కండరాలు కీళ్ల మధ్య సమతుల్యత మెరుగవడం, శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోవడం ద్వారా అధిక బరువును నివారించటం. జామా యూనివర్సిటీ పరిశోధనలో తేలిన విషయం. మరి రోజుకి 10,000 అడుగులే నడవాలా అనేది ప్రశ్న. అయితే పరిశోధనలు ఏం తెలియజేస్తున్నాయి అంటే 10,000 అడుగులేస్తేనే పూర్తి స్థాయి ఆరోగ్యం వస్తుంది అని కాదు. వయసుకు తగ్గట్టు మన శరీరంలో అప్పటికే ఉన్న అనేకమైన రోగాలు, మన శరీర బరువు, మన ఎముకల యొక్క ఆరోగ్యాన్ని బట్టి మనం డాక్టర్ సలహా మేరకు నడవలసిన అవసరం ఉంది. అయితే 10,000 అడుగులు నడవడం ద్వారా మాత్రం మనం దానికన్నా తక్కువ నడిచినప్పుడు కన్నా 10,000 అడుగులు వేయడం ద్వారా ఎక్కువ ఆరోగ్యాన్ని పొందొచ్చు. చాలా రోగాల నుండి మనం విడుదల పొందడానికి, ఆ రోగాల బారిన పడకుండా ముందుగానే నివారించడానికి అవకాశం ఉంది. 78,500 మంది మీద దాదాపు 40-79 వయసు ఉన్న వారి మీద మణికట్టుకి వారు పరికరాన్ని అమర్చి వారు చేసిన పరిశోధన ద్వారా 10,000 అడుగుల నుంచి దానికన్నా 9,000 అడుగులు, 8,000 అడుగులు, 7,000 అడుగులు అలా లెక్కించినప్పుడు ఈ పరిశోధనలో ఎన్నెన్నో విషయాలు తెలిసాయి. అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి సగటున రోజుకి 5 నుండి 6,000 అడుగులు వేస్తాడు. 5 నుండి 6,000 అడుగులు వేయడం కూడా ఆరోగ్యకరమే. అయితే క్రమక్రమంగా 500 లేదా 1000 అడుగులు పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే 10,000 అడుగులు సాధించడం అనేది కష్టతరమైన పనేం కాదు. మనం నడక ప్రారంభించాలి, ఇది ప్రాముఖ్యమైనది. నేను నడవాలి అన్నది మీలో కలగాలి. నడక ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలియాలి. నడక అందరూ చేయగలిగిన అతి తేలికైన, ఖర్చు లేని ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇది ఉదయకాలం చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న లక్ష్యాలను నిర్ధారించుకోండి. ఇప్పుడు దాకా మీరు నడక ప్రారంభించకపోతే నడవడం ప్రారంభించండి. కనీసం ప్రారంభించటంలోనే కొంత విజయాన్ని సాధించినట్టే కదా. మీకు ఎటువంటి అనుకూలమైన షూస్ వాటిని ధరించండి, తేలికపాటి వస్త్రాలు వేయండి. ఉదయకాలం నడక ప్రారంభించండి. ఎందుకంటే ఉదయకాలం మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం ప్రభావితం అవుతుంది. ఉదయకాలం శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది. ఉదయకాలం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, మీలో చురుకుదనం వస్తుంది, రక్త ప్రసరణ ఎక్కువ పెరుగుతుంది, మించి మెంటల్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ దినమంతా చురుకుగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి 10,000 అడుగులు నడవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా 10,000 అడుగులు వేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 9,000 అడుగులు, 8,000 అడుగులు, 7,000 అడుగులు, 5 ఇలా క్రమంగా పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా ఎక్కువ నడక ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు అన్నది ఈ 10,000 అడుగుల్లో ఉన్న సారాంశం. అర్థమవుతుందా? కాబట్టి నడక ప్రారంభించండి, అశ్రద్ధ చేయకండి. నడక ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. కాబట్టి ఇంతవరకు అసలు నడక ప్రారంభించకపోతే 2,000 నుంచి ప్రారంభించండి. 2,000, 3,000 అడుగులు, 4,000, 5,000 అలా పెంచుకుంటూ వెళ్ళండి. రోజుకు 500 అడుగుల చొప్పున పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా ఇప్పుడు 10,000 అడుగులు అన్న ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది కదా. ప్రత్యేకంగా అధిక బరువు ఉన్నవాళ్ళు క్రమంగా చిన్న చిన్నగా నడక ప్రారంభించండి. ఎందుకంటే నడకతో అధిక బరువు, ఒబేస్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకు మించి మీరు ఆరోగ్యంగా ఉండడానికి వేరే మార్గం ఏదీ లేదు. నడక ప్రారంభించండి. నడక అనేది ఇది సాహస చర్య.
ఖచ్చితంగా చేయాల్సింది. ఇది ఏరోబిక్, శరీరానికి ఎనలేని ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి నడక ద్వారా ప్రయోజనాలు ఇన్ని అన్ని కాదు, నీ దేహములో ఉన్న ప్రతి అవయవం ఆరోగ్యాన్ని పొందుతుంది. ప్రతి అవయవానికి రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. కండరాలు, ఎముకలు కదలికలు ఉంటాయి, వాటిలో సమన్వయత ఉంటుంది, బలం పొందుతాయి. ఎముకల్లో పిలుసుతనం అనేది, ఆస్టియోఫోరోసిస్ అనేది రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి నడక మీ గుండె మీద చాలా ప్రయోజనం చూపిస్తుంది. కండరాల బలం పొందుతాయి, రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. రక్త ప్రసరణకు అడ్డుగా ఉండే కొలెస్ట్రాల్, ఫ్యాట్ అది కరిగిపోతుంది. శరీరానికి హాని చేసే ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటామే, ఎల్డిఎల్ అంటాం, అది కరిగిపోతుంది. మేలు చేసే హెచ్డిఎల్ అది పెరుగుతుంది. కాబట్టి నడక మీ గుండెకి ఎటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుందో అర్థమైందా? గుండె వేగాన్ని, గుండె కండరాలు బలం నొందుతాయి. రక్త ప్రసరణ ప్రతి కండరానికి సమంగా అందుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందడానికి అవకాశం ఉంది. అదే రీతిగా మీ యొక్క బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రోజు నడవడం ద్వారా మన శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అంటే బరువు నియంత్రణకు నడకను మించిన ఎక్సర్సైజ్ ఏది కూడా లేదు. కాబట్టి చాలామంది లావుగా పెరిగిపోయి బరువు తగ్గడానికి ఏం చేయాలి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా, బరువు తగ్గడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా అంటారు. మందులేమి లేవు, చిట్కాలు ఏమి లేవు, నడవడం తప్ప. నడక ప్రారంభించండి. రోజు నడవడం ద్వారా మీ శరీరంలో ఉన్న క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. కొలెస్ట్రాల్ హాని చేయకుండా, కొలెస్ట్రాల్ బారిన పడకుండా చేయొచ్చు. రోజు నడవడం ద్వారా మన మెంటల్ హెల్త్, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. ఉదయకాలం నడవడం ద్వారా రక్త ప్రసరణ బ్రెయిన్కి పెరుగుతుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనం పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మనం ఉదయకాలం నడవడం ద్వారా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అవి శరీరానికి ఉత్తేజాన్ని, మన మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఉదయకాలం నడవడం ద్వారా డిప్రెషన్, మానసిక వ్యాధుల నుండి మనం రక్షించుకోవచ్చు. యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, వీటి నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఉదయకాలపు నడక ఇన్సులిన్ సెన్సిటివిటీని, సున్నితత్వాన్ని పెంచుతుంది. టైప్ 2 డయాబెటీస్ నియంత్రణ చేస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండి చాలామంది మందుల మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళకి మంచి వ్యాయామం ఏంటంటే నడక. ఉదయకాలం నడవడం ద్వారా, కొంచెం వేగంగా నడవడం ద్వారా, బ్రిస్క్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, ఒళ్ళంతా చెమట పట్టడం ద్వారా శరీరంలో అదనంగా రక్తంలో పేరుకుపోయి ఉన్న చక్కెర కరిగిపోతుంది. కాబట్టి డయాబెటీస్ కంట్రోల్కి, హైపర్ టెన్షన్కి, డిమెన్షియా, ఆల్జీమర్స్, వీటన్నిటికీ నడక పరిష్కారం. కాబట్టి నడక ప్రారంభించండి. నడకను మీ జీవితంలో అశ్రద్ధం చేయొద్దు. నడక ద్వారా నేను ప్రారంభంలో చెప్పాను, ఎముకల పటిష్టత, కండరాలకు బలం చేకూరుతుంది, శరీరానికి సమతుల్యత చేకూరుతుంది, మీ యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మించి మనం నడవడం ద్వారా IgA అనే యాంటీబాడీ మెరుగవుతుంది. ఈ యాంటీబాడీ మనం ఆహార వాహిక నుంచి ఆ ట్రాక్ కింద వరకు కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఊపిరితిత్తుల పనితీరును పెంచుతుంది, పేగుల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. రోజు నడవడం ద్వారా దాదాపు 18 రకాల క్యాన్సర్ నుంచి మన దేహానికి రక్షణ కలుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి 10,000 అడుగుల్లో ఉన్న రహస్యం ఇదే. కాబట్టి మీరు నడకను అశ్రద్ధ చేస్తున్నారా? నడుద్దాం అనుకున్నారు, నడవలేకపోతున్నారు. చాలా కారణాలతో నడవలేను అనుకుంటున్నారు. పని భారం ఎక్కువైపోతుంది అనుకుంటున్నారు, ఆఫీస్లో పని ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు, ఇంట్లో పని ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు, నిద్ర చాటలేదు అనుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా నీ ఆరోగ్యాన్ని మీరే కదా పాడు చేసుకుంటున్నారు.
మీరు ఆరోగ్యంగా ఉండడం మీ కుటుంబానికి అవసరం కదా. మీరు ఆరోగ్యంగా ఉండడం ముందున్న భవిష్యత్తుకు అవసరం కదా. మీరు ఆరోగ్యంగా ఉండడం మీ బిడ్డల భవిష్యత్తుకు అవసరం కదా. కుటుంబాన్ని నడిపే మీరే మీకోసం 1-2 గంటలు కేటాయించుకోకుండా నా కుటుంబం కొరకు కష్టపడాలి అనడం మంచిదే, కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఉదయం లేవండి, నడక ప్రారంభించండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మీకు నేను ఎలా నడవాడో చెప్తాను, జాగ్రత్త వినండి. మొదట 5 నిమిషాలు చాలా మెల్లగా నడవండి. దీంతో శరీరం వ్యాయామం చేయడానికి అనుకూలంగా తయారవుతుంది. కండరాలు కీళ్ళు కదులుతాయి. ఒకేసారి వేగంగా నడవడం మొదలు పెడితే కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత మెల్లగా 5 నిమిషాలు నడిచిన తర్వాత 30 నిమిషాల పాటు వేగంగా నడవండి. నడకలో వేగం మూలంగా ఆయాసం వంటివి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పల్స్ను లెక్కించుకుంటూ గుండె వేగంలో 3వ వంతు దాటకుండా చూసుకోవాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవడం. వేగంగా నడిచిన వెంటనే నడవడం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. మెల్లమెల్లగా వేగం తగ్గించుకుంటూ రావాలి. చాలా తక్కువ వేగంతో 5 నిమిషాలు నడవాలి. దీంతో కండరాలు పట్టేయటం వంటివి ఉండవు. ఒక్కసారిగా వేగాన్ని ఆపేస్తే తల తిప్పడం, కండరాలు పట్టేయడం వంటివి ఉంటాయి. ప్రతి వారం వేగంగా నడిచే సమయాన్ని 5 నిమిషాల చొప్పున పెంచుకుంటూ 30 నిమిషాల వరకు చేరుకోండి. శారీరకంగా బలం గలవారు 40 నుండి 60 నిమిషాల వరకు పెంచుకోవచ్చు. ఆ పెంచుకునే క్రమంలో మీరు వేసే అడుగులను కూడా పెంచండి. అయితే రోజు కనీసం 30 నిమిషాల సేపైనా నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నడిచేటప్పుడు మీ శరీరంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసా? మొదటి 5 నిమిషాల్లో వేగంగా అడుపులు వేయడం ద్వారా కణాల్లో శక్తి ఉత్పత్తి చేసే రసాయనాలు ప్రేరేపితమై నడవడానికి అవసరమైన శక్తిని గ్రహించడం ఆరంభమవుతుంది. నడుస్తున్న కొద్దీ రక్త ప్రసరణ పుంజుకుంటుంది. గుండు కొట్టుకునే వేగం 70 నుంచి 100 వరకు పెరుగుతుంది. కండరాలు నడకకు అనుకూలంగా సంసిద్ధమవుతాయి. కీళ్ళల్లో జిగురు ద్రవం ఉత్పత్తి అయి కీళ్లు బిగుసుకుంటే వదులుగా మారిపోతాయి. సాధారణంగా విశ్రాంతి దశలో నిమిషానికి 1 క్యాలరీ శక్తి ఖర్చు అయితే ఈ దశలో 5 క్యాలరీస్ వరకు ఖర్చు అవుతుంది. మన శరీరం నడకకు కావలసిన శక్తిని పిండి పదార్థాలు, క్రొవ్వు నుంచి తీసుకోవడం మొదలు పెడుతుంది. 6 నుండి 10 నిమిషాల్లో ఏమవుతుంది? గుండె వేగం 100 నుండి 140కి పెరుగుతుంది. నడక వేగం పెరుగుతున్న కొద్దీ నిమిషానికి 6 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. రక్తనాళాలు వెడల్పు చేసే రసాయనాలు విడుదలై రక్తనాళాలు విప్పారి కండరాలకు రక్త సరఫరా, దానితో ఆక్సిజన్ సరఫరా మరింతగా మెరుగవుతుందన్నమాట. 11 నుండి 20 నిమిషాల్లో ఏమవుతుంది? శ్రమతో శరీర ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుంది. ఈ వేడిని బయటకు పంపడానికి చెమట పడుతుంది. నడక వేగం పెరుగుతున్న కొద్దిగా శ్వాస ఇబ్బందిగా అనిపిస్తుంది. నిమిషానికి 7 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. కండరాలకు శక్తి ఇవ్వడానికి ఎఫినెఫ్రిన్, గ్లూకకోన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. 21 నుంచి 45 నిమిషాల్లో ఏం జరుగుతుంది? కొత్త శక్తి, ఉత్సాహం వచ్చినట్లు అనిపిస్తుంది. హాయిగా ఉన్న భావన కలిగించే ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు మెదడులో విడుదలవుతాయి. దీంతో ఆందోళన తగ్గి ఉల్లాసం కలుగుతుంది. క్యాలరీస్ ఖర్చు అవుతున్న కొద్దీ ఇన్సులిన్ సామర్థ్యం పెరుగుతుంది. నడకను ఆపిన గంట వరకు క్యాలరీస్ ఖర్చు అవుతూనే ఉంటాయి. అధిక బరువు, మధుమేహంతో బాధపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? నడక దేహానికి ఎంత అవసరమో. కాబట్టి 10,000 అడుగులు మాత్రమే కాదు, నడక ప్రారంభించండి. 2-3 వేల అడుగుల నుంచి మొదలు పెట్టండి. 500 ప్రకారం పెంచండి. మీరు తేలిగ్గా 10,000 అడుగులే కాదు, ఇంకా ఎక్కువ వేయగలుగుతారు. తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కాబట్టి నడవండి, ఆరోగ్యంగా ఉండండి.